బ్రహ్మంగారి మఠంలో జరిగిన ఒక చాలా వరకు బాధాకరమైన విషయం. ఇద్దరి వ్యక్తులను చంపారు. ఆ ఇద్దరు వ్యక్తులు మాదిగ బిడ్డలు. ఆ మాదిగ బిడ్డలను చంపడానికి గల కారణాలు, ఇంకా రకరకాలుగా విధానాలు, ఎందుకు చంపారు ఏమి అన్న ఆలోచనలు పూర్తిగా తీసుకుంటే, ఎక్కడైనా కానీ అమ్మాయి అబ్బాయి అవి కులాల పరంగా కాకుండా ప్రేమించుకుంటున్నారు, కొన్ని చోట్ల పెళ్లి చేసుకుంటున్నారు, కొన్ని చోట్ల విడిపోతున్నారు, కొన్ని చోట్ల చంపబడతారు. ఈ చంపబడ కారణాలతోనే ఈ వివక్ష. ఎందుకంటే ఆ కులాలు ఆ కులాలు, ఈ కులాలు ఈ కులాలు అంటూ చాలామంది చాలా వ్యక్తిత్వాలతో వాళ్ళు తక్కువ వీళ్ళు తక్కువ, వీళ్ళు తక్కువ వాళ్ళు తక్కువ అంటూ కొన్ని ఏళ్ళ నుండి ఆ రక్తంలో నరంలో వాళ్ళకు జీర్ణించుకొని పోయినాయి. వాళ్ళ నాయన కాలం నుండి వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ కాలాల నుండి ఆ జీర్ణించుకొని ఈరోజు నేటి ఆధునిక కాలంలో కూడా వాళ్ళ పిల్లలకు అలాగే తెలియజేసుకుంటూ పోతారు. కొంతమంది వ్యక్తులు ఈరోజు పరిస్థితులను బట్టి మారిపోవాలి, మార్పులు చేసుకోవాలి, ఏదో ఒక విధంగా బతకాలి, ఇబ్బందులు లేకుండా అన్న ఆలోచనతో కొంతమంది ఉన్నారు. ఇలాంటి విషయాలలో కొంతమంది కక్ష కట్టుకొని, కొంతమంది ఈ కుల విధానాన్ని అమలు చేసుకుంటూ వాళ్లకు మేము మా పాపను వాళ్ళు ఎట్లా చేసుకుంటారు, వీళ్ళెట్లా చేసుకుంటారని దారి దోపిడీ మాదిరిగా వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళను ఇబ్బందులు గురి చేసి వాళ్ళను చంపేస్తున్నారు. ఈ విధానాల్లో చాలామంది వ్యక్తులు ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టో బాగా ఆలోచన చేయండి. మీకు చిన్నప్పటి నుంచి ఆ విధంగా నేర్పి, ఆ విధంగా పెంచి, ఆ విధంగా పోషిస్తున్న మీ తల్లిదండ్రులకు మరి కొంతవరకైనా సిగ్గు, మానం, శరం ఉందా? వాళ్ళకు ఇన్ని విధాలతో ఆలోచన చేస్తూ సమాజంలో మార్పులు చేసుకోవాలని కొంతమంది బతుకుతుంటే వాళ్ళని ఇబ్బందులు గురి చేసే విధంగా మీ వైనం ఉంది. ఇది కరెక్ట్ కాదు. బాగా ఆలోచన చేయండి. వ్యక్తులను చంపుకుంటూ పోవడం అనేది ఎంతవరకు కరెక్టో బాగా ఆలోచన చేయండి. ఇది కరెక్ట్ కాదని కూడా మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తున్నాం. బ్రహ్మంగారి మఠంకు సంబంధించి మైదుకూరు నియోజకవర్గం, బ్రహ్మంగారి మఠం మైదుకూరు నియోజకవర్గంకు సంబంధించి ఆ మైదుకూరులో డిఎస్పీ గారు ఉన్నారు. మరి ఎస్పీ గారికి ఈ విషయం తెలిసిపోయింది. అదేవిధంగా మందకృష్ణ గారి నాయకత్వంలో అక్కడ కొంతమంది వెళ్ళడం జరిగింది. ఎస్పీకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దండువీరన్న గారి నాయకత్వంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమంది నాయకులు అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలను పరామర్శించడం జరిగింది. మరి ఖచ్చితంగా ఆ కుటుంబాలకు న్యాయం చేసే విధంగా, ప్రాణాలు పోయినాయి ఇంకా తిరిగి మీరు తెప్పించలేరు కాదు, వివక్ష ప్రాంతాలను మినిమం కొంతవరకైనా మీరు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా సమస్యాత్మకంగా ఇబ్బందులు ఉన్నాయని కొన్నిసార్లు, ఒకసారి 2 సార్లు అయినా కూడా ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ అక్కడ ఉండే పర్యవేక్షణ విధానాలు గమనించాలి. అక్కడ ఉండే ప్రజలకు, పేద ప్రజలకు కొంతవరకైనా మీ భరోసా ఇచ్చే విధంగా ఉండాలని కూడా మహాజన రాష్ట్ర సమితి ఈ కడపలో ఉండే ఎస్పీ గారిని కావచ్చు, కలెక్టర్ గారిని కావచ్చు, అలాగే మైదుకూరు డిఎస్పీ గారిని కావచ్చు, వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా మనసారా కోరుకుంటున్నాం.